నమస్తే, నేను ఇందు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ట్రంప్ అండ్ అంబానీలకు చెందిన రియాలిటీ సంస్థలు అయితే రాబోతున్నాయి. మరి ఇది ఎలా ఉండబోతుంది, మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్కారం మేడం. సార్, ఇప్పుడు మనం చూసుకుంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి అయితే కొత్త బూస్టప్ వస్తుందని చెప్పొచ్చు. అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లోకి ట్రంప్ అండ్ అంబానీ టవర్స్ అయితే రాబోతున్నాయి. సో ఎలాంటి బూస్ట్ ఇవ్వబోతున్నారు అంటారు ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి దీంతో? హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే అదృష్టం, అది నిజంగానే. ఓకే, అంటే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళ అదృష్టం అది మేజర్గా. హైదరాబాద్ అనేది నిన్న మొన్న వచ్చిన సిటీ కాదు, ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్డ్. ఇక్కడ మనకు కావాల్సిన అన్ని ఎమ్యూనిటీస్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఆల్రెడీ. అండ్ ఇంకా రాబోయే రోజుల్లో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ ఫుల్ఫిల్ చేయడానికి కూడా లాస్ట్ గవర్నమెంట్ కావచ్చు, ఇప్పుడున్న ప్రజెంట్ గవర్నమెంట్ కావచ్చు, నెక్స్ట్ వచ్చి ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే రోటీ కపడా మకాన్ అనేది ఎవర్ గ్రీన్ ఇండస్ట్రీస్ ఇవి. అండ్ ప్రతి ఒక్కరి లైఫ్ లో ఒక డ్రీమ్ ఏముంటదంటే, అందరు కూడా ఏంటంటే ఇవాళ రోటీ సంపాదిస్తున్నారు, కపడా సంపాదించగలుగుతున్నారు. కానీ అందరి డ్రీమ్ ఏముంది, నాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలని ఒక డ్రీమ్ ఉంది. సో ఆ డ్రీమ్ ఉండడం ఒక ఎత్తు అయితే, మరీ ముఖ్యంగా ఇలాంటి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో ఉండాలని కూడా ఇంకో డ్రీమ్. అండ్ హైదరాబాద్ ఆల్రెడీ ఎంత బాగా డెవలప్మెంట్ అయిందంటే మనం చూసుకోవచ్చు. ఆల్రెడీ గతం నుంచి పోల్చుకుంటే కూడా లాస్ట్ 10 సంవత్సరాల్లో ఏ విధమైన మార్పులు వచ్చినాయి మన తెలంగాణలో, హైదరాబాద్ అన్నది చూస్తున్నాం. నెక్స్ట్ 20 years కూడా విపరీతమైన గ్రోత్ రాబోతుంది, దానికి ఎలాంటి డౌట్ లేదు. సో హైదరాబాద్ అనేది మార్కెట్ ఆల్రెడీ వెల్ ఎస్టాబ్లిష్ అయింది, ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతూనే ఉంటుంది కానీ తగ్గదు. సో ఇప్పుడు ఇంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా, అంటే మీరు చూసుకోవచ్చు మన వరల్డ్ మొత్తంలో కూడా రిచెస్ట్ పీపుల్ తీసుకుంటే, మన ఇండియాలో కూడా రిచెస్ట్ పీపుల్ తీసుకుంటే, దాంట్లో హైదరాబాద్ నుంచి చాలా ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఇండియాలో ఎక్కువ మంది ఉన్నారు, ఇండియాలో కూడా హైదరాబాద్ నుంచి 100+ మెంబర్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ ఇంకోటి ఏంటంటే, అన్ని రకాల ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఉండడం వల్ల, క్లైమేట్ కండిషన్స్ బాగుండడం వల్ల ఇక్కడ జనాలు రావడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో రాను రాను ఇదంతా పెరుగుతూ వచ్చింది. ఒక ఏరియా ఎప్పుడన్నా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ బాగా డెవలప్ అవుతుంది అంటే, బయటికైనా ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయో అక్కడ బాగా అవుతుంది. బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, బయట నుంచి రావాలి డబ్బులు. సో బయట నుంచి డబ్బులు వస్తాయంటే, ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారు వస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్. ఎక్కడి నుంచి వస్తున్నారు ఆయన? యుఎస్ నుంచి వస్తున్నారు. అంటే అక్కడ నుంచి వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారు ఉన్నారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు? ముంబైలో ఉంటారు. ముంబై నుంచి ఇక్కడ వస్తున్నారు, హైదరాబాద్ కు వస్తున్నారు. అంటే ఇలాంటి ప్రపంచ పెద్ద పెద్ద దిగ్గజాలని ఉంటుంది. నేను కూడా గతంలో కూడా చాలాసార్లు చెప్పిన, మీకు కూడా ఒక సింబల్ చెప్తా గుర్తుపెట్టుకోండి. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి గతంలో చాలాసార్లు చెప్పినది, ఒక బిజినెస్ మ్యాన్ ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో అక్కడ వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఒక రాజకీయ నాయకుడు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తాడో అక్కడ వెళ్ళి మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, ఈ ముగ్గురు ఎక్కడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అక్కడ మీరు గుడ్డిగా పెట్టుబడి పెట్టండి, పైసలు వస్తాయి. కొందరు ఏమంటారు, వాళ్ళ దగ్గర మస్తు బ్లాక్ మనీ ఉంటాయి, వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉంటాయి కాబట్టి వాళ్ళు పెడతారు అనుకుంటారు. వాళ్ళ దగ్గర మస్తు పైసలు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఎకరాలు ఉంటారు, కోట్లలో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. మన దగ్గర మస్తు పైసలు లేకపోతే మనకు ఉన్న దాంట్లో ఎంతో కొంత మనం కొనాలి. సరే, ఇప్పుడు మనం ఒక క్వశ్చన్ రేజ్ చేస్తాను మీకు దీనికి సంబంధించి. అంటే సాయి సూర్య డెవలపర్స్ దాంట్లో ప్రముఖ నటుడు మహేష్ బాబు గారు అయితే ఒక చిక్కుకున్నారని తెలుస్తుంది. అంటే అలాంటి ఒక జెన్యూన్, లేకపోతే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఇలాంటి ఎక్కడైతే ఇన్వెస్ట్ చేస్తారో అక్కడ గుడ్డిగా కూడా చాలా మంది సేల్స్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అలాంటి ఆయన ఒక చిక్కుకున్నారు అంటే, ఆయన ద్వారా అయితే ఒక కేసు అయితే నడుస్తుంది. సో మరి ఏ విధంగా సేలర్స్ కూడా నమ్మచ్చు అని చెప్తారు? అంటే ఇలాంటి వాళ్ళ వలన మనము సేల్ చేసే వాళ్ళు కూడా ఒక దాంట్లో అంటే ఒక మోసపోతున్నారు అని కూడా చెప్పచ్చు. ఏ విధంగా చూడొచ్చు అని చెప్పి దీంట్లో? ఇక్కడ నేను అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, వాళ్ళ కంపెనీ వాళ్ళకి అన్ని మనకు సంబంధం లేదు. అది అని ఎప్పుడైనా కానీ ఒక హీరో చెప్తున్నానో ఒక హీరోయిన్ చెప్తున్నానో తొందరపడద్దని 100 సార్లు చెప్పిన. హోర్డింగ్లలో చూసి 3D ఇమేజెస్ లో చూసి సెలబ్రిటీస్ ఇన్వెస్ట్మెంట్ చేసే దగ్గర చేయాలి, కానీ సెలబ్రిటీస్ చెప్పిన దగ్గర ఇన్వెస్ట్మెంట్ అనలేదు. ప్రమోట్ చేసే దగ్గర కాదు నేను అనేది. వాళ్ళు ఎక్కడ కొంటారో అక్కడ కొనాలి అంటున్నా. ఇప్పుడు నాగార్జున గారు ఉన్నారు ఎగ్జాంపుల్, ఆయన రియల్ ఎస్టేట్ లో మంచి ఎక్స్పర్ట్, ఆయన ఎక్కడ కొంటున్నారు? అలాంటి ఏరియాలో మనం కొనాలి. చిరంజీవి గారు ఉన్నారు, మురళీమోహన్ గారు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తున్నారో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి అంటున్నా. ప్రమోట్ చేసే కంపెనీలలో పెట్టమని అనట్లే, ఎక్కడెక్కడ వాళ్ళు పర్సనల్ గా కొంటున్నారో అక్కడ వెళ్ళి కొనాలి అంటున్నా. ఇక్కడ 3 విషయాలు చెప్పిన మీకు. ఒకటి పొలిటికల్ లీడర్స్, ఇంకోటి నెక్స్ట్ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు, నెక్స్ట్ బిజినెస్ మ్యాన్. ఈ ముగ్గురు ఎక్కడ ఉంటారో అక్కడ మనం పోవాలి. అంటే వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు అంటే, రాజకీయాల్లో వాళ్ళు ఉంటారు కాబట్టి మాస్టర్ ప్లాన్స్ అన్ని వాళ్ళకి తెలిసి ఉంటాయి. రాబోయే 10 ఏళ్లలో 20 ఏళ్లలో ఎక్కడెక్కడ డెవలప్మెంట్ అవుతుందో వాళ్ళకి బాగా ఐడియా ఉంటుంది. అందుకనే వాళ్ళు ఏం చేస్తారు, ముందు చూపుతోని తక్కువలు ఎక్కడెక్కడ వస్తుందో ముందు వాళ్ళు కొనుక్కుంటారు, తర్వాతనే ఆ ఏరియాని డెవలప్ చేస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ 10 సంవత్సరాల్లో 20 సంవత్సరాల్లో ఎక్కడెక్కడైతే డెవలప్మెంట్ వస్తున్నాయో అలాంటి ఏరియాని గుర్తించి అక్కడ మనం వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతేగాని ఎవరైనా హీరోలు ఈ యాంకర్లు వచ్చి కొందరు ప్రొఫెషనల్స్ ఉంటారు, వాళ్ళు వచ్చి ప్రమోట్ చేసినంత మాత్రాన మనం తొందరపడి కొనొద్దు. వాళ్ళకు కూడా ఏం సంబంధం ఉంటది, అడ్వర్టైజ్మెంట్ చేసి పోతారు. అవునా కదా?
అందుకనే మనము వాళ్ళు చెప్పింది కొనొద్దు. అంటే మీరు అన్నట్టు ఒక సాయి సూర్య డెవలపర్స్ కూడా ఒక మంచి పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థనే ఒకటే ల్యాండ్ ని ఇద్దరు పేరు మీద రిజిస్ట్రేషన్ కూడా చేశారు సార్. దాన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు మీరు? సో ఎప్పుడైనా కానీ నేను ఇందాక కూడా ఒక మాట అయిపోయినా మీకు, లీగల్ అడ్వైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు మీ ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్. యాంకరింగ్ గురించి నాకు తెలియదు, నేను తెలుసుకోవాలంటే మిమ్మల్ని అడగాలి, యు ఆర్ ద ఎక్స్పర్ట్. కానీ రియల్ ఎస్టేట్ గురించి మీకు తెలియదు, మీరు అంటే డెప్త్ గా తెలిసి ఉండాలంటే మీరు నన్ను అడగాలి. ఎందుకంటే 8 years నుంచి నేను ఈ పని తప్ప వేరే పని చేయను. ఇది ఒక్కటే బిజినెస్, ఒక్కటే నాది, వన్ అండ్ ఓన్లీ బిజినెస్, రియల్ ఎస్టేట్ బిజినెస్. కాబట్టి దీంట్లో నాకు నాలెడ్జ్, నాకున్నంత డెప్త్ మీకు ఉండదు, మీ ఇండస్ట్రీలో మీకున్నంత డెప్త్ నాకు ఉండదు. అట్లా ఎప్పుడైనా కానీ నేను కూడా ఏం చెప్తా అంటే, ఇంకా చాలా ఉంటాయి దీంట్లో కూడా, మార్కెటింగ్ లో కూడా ఏంటంటే ప్లేస్ ఉంటది, ప్రైస్ ఉంటది, డెవలపర్ ఎవరు ఉన్నారు అన్నది ఉంటది, లీగల్ గా క్లియర్ ఉందా లేదా తెలుస్తుంది, ఆ లొకేషన్ కా దమ్ ఉందా లేదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ వస్తారు, చేస్తారు, పోతారు, వాళ్ళతో మనకు సంబంధం లేదు కదా. అట్లా చూసుకుంటే రోజుకో కంపెనీ తిప్పేస్తుంది. ఆ అన్ని కంపెనీలకు అడ్వర్టైజ్మెంట్ చేసే వాళ్ళందరూ సెలబ్రిటీస్ ఉంటారు మళ్ళా. సో వాళ్ళు చెప్పినంత మాత్రాన రైట్ ఉంటది అనుకోవడం కూడా మూర్ఖత్వం మనం. కాబట్టి ఫేస్ వాల్యూ మీద బిజినెస్ ఇది. రియల్ ఎస్టేట్ లో నమ్మకమైన వ్యక్తి త్రూ కొనాలి. మేము ఎడ్యుకేషన్ గురించి చెప్తున్నాం, మేము దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం అంటే వీఆర్ ద ఎక్స్పర్ట్. కాబట్టి మేము లక్షలు ఖర్చు పెట్టి మేము ట్రైనింగ్ నేర్చుకుని ప్లస్లు ఏమున్నాయి, మైనస్లు ఏమున్నాయి, అన్ని దక్కాముకిలు తినేసి వచ్చినాం. సో మేము చెప్పేది వింటారా, వాళ్ళు చెప్పేది వింటారా మీరు? సో అంటే ఇప్పుడు మీరు చెప్పడం బట్టి అయితే నార్మల్ గా జనరల్ గా చాలా మంది పబ్లిక్ కూడా సెలబ్రిటీస్ కి అట్రాక్ట్ అవుతుంటారు సార్. అంటే అంత పెద్ద సెలబ్రిటీ ఒక మహేష్ బాబు గారు చెప్తుంటే ఎవరైనా కూడా నిజమే అని చెప్పేసి ఒక ముందుకు వెళ్తారు నార్మల్ గా. అంటే మీరు అన్నట్టు అంత క్లియర్ గా ఎవరికంత ఇది ఉండదు, జనరల్ గా బ్లైండ్ గానే ఫాలో అయిపోతారు. సో వాళ్ళకి ఎట్లాంటి సజెషన్ ఇస్తారు మీరు? నేను ఒక సజెషన్ ఏమి ఇస్తా అంటే, నేను ఏ కంపెనీకి అగెనెస్ట్ కాదు, ఏ కంపెనీ నా చుట్టం కాదు, ఓకే? కాబట్టి నేను ఎవరికి అగెనెస్ట్ గా మాట్లాడా, ఈయన మంచిది ఈయన చెడ్డదని నేను చెప్పాను, అది చెప్పకూడదు. యాజ్ ఎ ప్రొఫెషనల్ నాకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి, కొన్ని రూల్స్ ఉన్నాయి. సో నేనేం చెప్తా అంటే, మీరు ప్రాపర్టీ కొనేటప్పుడు ప్రాపర్టీనే కొనండి. అది ఇల్లు కావచ్చు, ఫ్లాట్ కావచ్చు, విల్లా కావచ్చు, ఓకే? అండ్ సెకండ్, ఆ డెవలపర్ మంచి డెవలపరా కాదా అన్నది తెలుసుకోండి. అది రైట్ లొకేషనా కాదా తెలుసుకోండి. మీకు వచ్చే ప్రైస్ రైట్ ప్రైజా కాదా తెలుసుకోండి. అంతేగాని అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నా అన్నప్పుడు మీరు ఏదో 10 రూపాయలు 20 రూపాయల చాక్లెట్ కొనట్లే, 20 రూపాయలే కదా, 1000 రూపాయలే కదా, 5000 కదా బ్లేజర్, ఏమైతుంది? 4 రోజులు వేసుకుంటాం మేము, ముసలోన్నాయి దాకా ఇదే బ్లేజర్ వేసుకుంటానా ఏంది? కాదు కదా. 4 రోజులు వాడి పాడేసుకునే దానికి పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. 5000 10,000 పోతే పెద్ద లెక్క కాదు. కానీ 10 లక్షలు 50 లక్షలు కోటి రూపాయలు పోతే మీరు ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఎన్నో ఏళ్ళ కష్టం కదా, మీరు కష్టం పెడుతున్నప్పుడు అంత గుడ్డిగా ఎట్లా పోతారు మీరు? అంత గుడ్డిగా అందరు వాళ్ళతోనైతే అందుకే మోసాలు జరుగుతాయి. మార్కెట్ లో రాతోరాత్ పుట్టగొడుగులా కంపెనీలు పుట్టుకొస్తాయి, రాతోరాత్ బోర్డు తిప్పేస్తాయి. అందుకే రియల్ ఎస్టేట్ లో అందరూ దొంగలే ఉంటారు, రియల్ ఎస్టేట్ లో అందరూ మోసాలు చేసే ఉంటారు, రియల్ ఎస్టేట్ లో ఎవరిని నమ్మొద్దు అని నెగిటివ్ ఉంటది. అందుకే కొందరు ఏంటంటే పైసలు ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేయరు, ఈ భయం ఉంటది. ఎవరికో ఒకరికి జరిగిందంటే అది ఒకరికి జరిగినట్టు కాదు, ఆయన 100 మందికి వస్తాడు. ఇప్పుడు సోషల్ మీడియా ముందే ఇంకా లక్షల మందికి రీచ్ అవుతుంది. ఒక్క వీడియో రాతో రాత వైరల్ అయిందంటే ఇక అయిపోయి ఖేల్ ఖతం, దుకాణం బంద్ అవుతుంది. అందుకనే ఎప్పుడైనా సరే మీరు మార్కెట్ లో రియాలిటీ తెలిసిన వాళ్ళ దగ్గర కొనండి, గ్రౌండ్ లో నిజం మాట్లాడే వ్యక్తిని నమ్మండి. అంతేగాని మీరు ఎవరు పడితే వాళ్ళ మాటలు అంటే, ఇప్పుడు మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు డాక్టర్ని అడుగుతారా, మెకానిక్ అడుగుతారా? మెకానిక్ అడిగితే మెకానిక్ గురించి చెప్తాడు ఆయన, డాక్టర్ గురించి ఆయనకి ఏం తెలుసు? అట్లా మీరు ఏదైనా ప్రాబ్లం వస్తే రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ని కన్సల్ట్ అవ్వాలి. ఇక అన్ని వాళ్ళే చేసుకుంటూ పోతే మాలాంటి అవసరం ఏముంది మరి? అందుకే మోసాలు జరుగుతాయి మరి మార్కెట్ లో. అందుకనే ఎప్పుడు కూడా ఏదన్నా మీరు తొందరపడి కొనొద్దు. నేను చాలా మందిని చూసినాక చేతులు గాలినాక వచ్చి ఆకులు పట్టుకుంటారు, సార్ ఇట్లా అయింది సార్, అట్లా అయింది సార్, ఏం చేయమంటారు సార్ అని. నా దగ్గర ఫోన్ లో మీకు చూపిస్తా, కొన్ని 100 మెసేజ్లు ఉన్నాయి అట్లా. కాబట్టి దయచేసి మీరు హీరోయిన్లు వచ్చినంత మాత్రాన టెంప్ట్ అవ్వద్దు. 5-10 రూపాయల ప్రోడక్ట్ అయితే మీ ఇష్ట రాజ్యం ఏమైనా చేసుకోండి, కానీ ప్రాపర్టీలలో పెట్టి మీరు లాస్ కావద్దు. సార్ మీరు అన్నట్టు సెలబ్రిటీస్ పక్కన పెడితే రియల్ ఎస్టేట్ కి ఎవరైతే అప్రోచ్ అవుతారో వాళ్ళలో కూడా చాలా మంది ఫేక్ మంది ఉన్నారు. నార్మల్ గా వాళ్ళు నిజంగానే వీళ్ళేదో జెన్యూన్ గానే మన గైడ్ లైన్స్ ఇస్తారు, కరెక్ట్ సజెషన్ ఇచ్చి మనం అన్ని ముందుకెళ్తాము. కాకపోతే వాళ్ళలో కూడా చాలా మంది ఉంటారు రియల్ ఎస్టేట్ కి సంబంధించి. అలాంటిది మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఆడియన్స్ కి కూడా మనం మోసపోయేదాకా కూడా ఎవరికి కూడా తెలియదు మనం ఒక మోసపోయామా లేదా అన్నది. అలాంటిది వీళ్ళు కరెక్ట్ అన్నది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటారు జనరల్ గా ఆడియన్స్ కి కూడా? సో మార్కెట్ లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, వాళ్ళకి మార్కెట్ లో ఎలాంటి రెప్యుటేషన్ ఉంది, ఎలాంటి ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళు ఇప్పటి వరకు గతంలో ఏమైనా సర్వీస్ ఇచ్చిరా, ఎవరికైనా సేల్స్ చేసిరా లేదా, సో వాళ్ళకి మార్కెట్ లో ఎలాంటి క్రెడిబిలిటీ ఉంది ఏందన్నది తెలుస్తుంది మనకి, లేదా మనకున్న రిఫరెన్స్ల నుంచి తెలుస్తుంది. అట్లా మీకు ఏం తెలియదు అంటే మాకు ఫోన్ చేయండి, మేము హెల్ప్ చేస్తాం కదా మీకు. సో మేము ఎందుకున్నాం అట్లాంటి, సో మేము ఎందుకున్నాం అంటే మేము ఇక్కడ ఉన్నది మీకు హెల్ప్ చేయడానికి. ఎందుకంటే మేము ప్రొఫెషనల్ ఉన్నాం, మేము డక్కాముక్కీలు చూసినాం, ఇన్సైట్స్ అన్ని మాకు
తెలిసి ఉంటాయి కాబట్టి మేము చెప్పినంత జెన్యున్ గా అందరు చెప్పరు. అండ్ మేము కూడా ఏంటంటే ప్రోటోకాల్ ప్రకారం అన్ని కెమెరాలు అన్ని మీడియా ఇంకా డెప్త్ గా అడుగుతున్నారు కాబట్టి ఇంకా చెప్పట్లేదు చాలా విషయాలు, కానీ చాలా ఉంటాయి అవి. కొన్ని ప్రోటోకాల్ ప్రకారం మేము కూడా చెప్పాం, డైరెక్ట్ గా 1-to-1 వచ్చిన వాళ్ళకి చెప్తాం ఇది ప్రాబ్లం వస్తుంది, ఇది ఛాలెంజెస్ వస్తాయి, దీంట్లో కొంటే ఇది ప్లస్, దీంట్లో కొంటే ఇది మైనస్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మాలాంటి ప్రొఫెషనల్స్ మాత్రమే గైడ్ చేస్తారు. అందుకే దయచేసి మీరు తొందరపడకండి, దయచేసి మాటలకి వాళ్ళు చెప్పినంత మాత్రాన రేపు పొద్దుగాల ఇగో ఇది అయిపోతుంది, రేపు పొద్దుగాల ఇది అయిపోతుంది, రేపు ఆడ ఈయన వస్తున్నాడు ఈయన వస్తున్నా అంటే తొందరపడొద్దు. అది నిజంగా అవుతుందా లేదా, రియాలిటీ ఏందన్న తెలుసుకొని అప్పుడు మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అందుకే రియల్ ఎస్టేట్ లో మోసపోయే వాళ్ళ లిస్ట్ చూడండి, వాళ్ళకి ఆఫర్లు ఇచ్చి ఉంటారు, వాళ్ళకి ట్రిపుల్ ఆఫర్ చేసి ఉంటారు, వాళ్ళకి ఏదో గోల్డ్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ ఏవో వచ్చినాయంటే పోతారు. ఇంకా కొందరు ఏంటంటే ఆ హీరోయిన్ చెప్తుంది, ఆ హీరో చెప్తుంటే రైట్ ఉంది అనుకుని ఉరుకుతారు. అట్లా పోయి చాలా మంది లాస్ అవుతారు. ఇంకోటి ఏంటంటే ఫ్రీలాన్స్లలో పోతారు, ఇగో ఇక్కడ 10 ఎకరాలే ఉంటది కానీ 20-30 ఎకరాలు వస్తుంది అంటారు, తొందర పోయి ఉంటారు. ఇంకోటి ఏంటంటే ఈఎంఐలలో వస్తుంది, 3 సంవత్సరాలు కట్టొచ్చు, 5 సంవత్సరాలు కట్టొచ్చు అంటే ఉరుకుతారు. అది ఎంతవరకు నిజం, దాంట్లో టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమున్నాయి మీకు తెలియదు. ఆ ఈఎంఐ ఒకటే కనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నెల ఇంత పే చేసుకోవచ్చు అన్నట్టే ఉంటది, కానీ చాలా ఉంటాయి. అంటే డెప్త్ గా దిగే కొద్దీ నాకు కూడా అర్థమైంది కాబట్టి నేను ఓపెన్ గా చెప్తున్నా, ఏ కంపెనీకి ఎవరికి డెవలపర్ కి అగెనెస్ట్ కాదు. మనం జెన్యున్ గా ఉన్న వాళ్ళ త్రూ కొనండి. ఏం తెలియకపోతే మా లాంటి వాళ్ళని కలవండి. మీ టైమ్, మీ మనీ, మీ ఎనర్జీ, మీ ఎఫర్ట్స్ సేవ్ అయితే. అన్నిటికంటే ఇంపార్టెంట్ 2 విషయాలు నేను కమిట్మెంట్ ఇవ్వగలుగుతాను మీకు ఆన్ ద కెమెరా. ఒకటి, మా దగ్గర వచ్చిన వాళ్ళకి పీస్ ఉంటుంది, మెంటల్ టెన్షన్ ఉండదు. పాయింట్ నెంబర్ 2, మా దగ్గర వచ్చే వాళ్ళకి ప్రాఫిట్ చూపిస్తాం. సో 2 చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు, 2 చాలా కీలక పాత్రలు పోషిస్తాయి నార్మల్ గా కొనే వాళ్ళకి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.